విషయాలు తెలుసుకుందాం. నమస్తే సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం మేడం. సుబ్రహ్మణ్యం గారు, డయాగ్రాండ్ అనేది షుగర్ పేషెంట్స్ కి ఎలా ఉపయోగపడుతుంది? మేడం, డయాగ్రాండ్ అనేది ఇది న్యూట్రిషనల్ పౌడర్. ఇది మెడికల్ న్యూట్రిషనల్ థెరపీ అంటారు, ఎంఎన్టీ అంటారు. ప్రత్యేకించి ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ గురించి మనం ఆలోచించాల్సి వస్తే, సంక్రాంతి అనేది కంప్లీట్ గా ఒకటి మనం డ్రెస్ చేసుకొని గొప్పగా కనపడడం, రెండోది రకరకాల వంటకాలు చేసుకొని వాటిల్ని తనివి తీరా ఆస్వాదించడం అన్నమాట. ప్రత్యేకించి మన తెలుగు సంక్రాంతి అని వచ్చేటప్పటికి పిండి పదార్థాలే ఎక్కువ ఉంటాయి. భోగి పండగ దగ్గర నుంచి మొదలు పెడితే దోశలు, ఇడ్లీలు, తర్వాత మురుకులని, నిప్పట్లని, తర్వాత వచ్చేసి బాదుషాలు, లడ్లు, అన్ని ఏది చూసినా కానీ పిండి పదార్థాలతో చేసినటువంటి వంటకాలు. మీరన్నట్టు ఏంటంటే డయాబెటీస్ లేని వాళ్ళు ఫుల్గా వారం 10 రోజులు కంప్లీట్గా ఎలాంటి రెస్ట్రిక్షన్ లేకుండా వాళ్ళు ఆస్వాదిస్తారు, ఎంజాయ్ చేస్తారు. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మనసులో ఉంటుంది. ఒకప్పుడు వాళ్ళు తినుంటారు కదా, డయాబెటీస్ రాకముందు వాళ్ళు ఆల్రెడీ తినుంటారు. ఇప్పుడు డయాబెటీస్ వచ్చేటప్పటికి వాళ్ళకి తినాలని మనసులో ఉంటుంది. ఏది టచ్ చేసినా షుగర్ ఒక పక్క పెరిగిపోతుంది ఏమోనన్న ఒక భయంతో వాళ్ళు ఇన్కంప్లీట్గా ఉంటారు అనమాట. ఆ పండగల్ని పూర్తిగా ఆస్వాదించలేరు, అనుభవించలేరు. ఈ విషయానికి వచ్చేసరికి డయాగ్రాండ్ అన్నది డయాబెటిక్ న్యూట్రిషన్ పౌడర్. దీంట్లో ఏముంటుందంటే మేడం, 5 రకాల ప్రోటీన్ ఉంటుంది, డైటరీ ఫైబర్ ఉంటుంది, ఎల్-కార్నిటిన్, టారిన్, ఐనోసిటాల్ ఉంటుంది, వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. రోజుకు 2 సార్లు తీసుకోమని చెప్తాం. మార్నింగ్ వచ్చి 120 ml వాటర్లో 1.3 స్కూప్ పౌడర్ కలిపి ఖాళీ కడుపుతో తాగమని చెప్తాం. అదేవిధంగా ఈవినింగ్ మళ్ళీ రిపీట్ చేయమని చెప్తాం. సో పండగకి సంబంధించిన పదార్థాలకి, డయాగ్రాండ్కి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి సంబంధం ఏదని చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉందని అనుకుందాం. ఒకరికి, మన ఇంట్లో ఎవరికన్నా తినాలని ఆశ ఉంటుంది కదా, వాళ్ళకి భయపడతారు మీరు అన్నట్టు. అంటే తినేస్తే గబక్కన చక్కెర పెరిగిపోతుంది, తర్వాత మళ్ళీ నాకు ఏదన్నా తల తిరగడమో లేకపోతే పడిపోవడం మీద జరుగుతుంది అనేసి. అలాగని చెప్పేసి డయాగ్రాండ్ తీసేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు తినండి అని చెప్పం మేడం. నో, డయాగ్రాండ్ తీసుకుంటూ 2 మురుకులు తిన్నా కూడా పరిస్థితులు దిగజారకుండా, పరిస్థితులు ప్రమాదకరంగా పోకుంటుండే దానికి అవకాశం ఉంది. ఎందుకంటే డయాగ్రాండ్లో ప్రోటీన్ ఉంది మేడం. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోమని చెప్పి చెప్తాం మనం. ఖాళీ కడుపుతో తీసుకున్న తర్వాత వంటకాలు ఎన్ని చూసినప్పుడు తినడం మొదలుపెట్టినా కానీ ఎక్కువ ఆకలేదు. అప్పుడు ఏంటంటే మితానికి మించి తినరోళ్ళు. సో ఈ రకంగా ఆడ ఎన్ని ఉన్నప్పటికీ ఒక్కోటి, ఫర్ ఎగ్జాంపుల్ 2 మురుకులు తినేది మేబీ 1 మురుకు తింటారు ఫర్ ఎగ్జాంపుల్. ఇంకొక నిప్పట్లు ఉంటాయి, 2-3 నిప్పట్లు తినే బదులు 1 నిప్పటి తింటారు. అది అన్నిటిని ఆస్వాదించవచ్చు, ఎందుకంటే డయాగ్రామ్ తీసుకుంటున్నారు కాబట్టి. సెకండ్, ఈ ప్రిపరేషన్లు మొత్తం ఎక్కువ మీరు చూసినారంటే పిండి పదార్థాలతో చేసినట్టువే ఉంటాయి, రైస్తో చేసినట్టువే ఉంటాయి. పిండి పదార్థాలు ఎక్కువ క్వాంటిటీలో డయాబెటీస్ వాళ్ళకి విషయం లాంటిది. బేసిక్గా చెప్పాలంటే ఎక్కువ మోతాదులో, తక్కువ మోతాదులో కాదు. సో ఇలాంటి మన డయాగ్రాండ్ తీసుకోవడం మొదలుపెట్టినప్పుడు ఇమ్మీడియట్గా ఈ గ్లూకోజ్ స్పైక్స్ పెరగకుండా డయాగ్రాండ్ కొంచెం కాపాడుతుంది. నెక్స్ట్, ఇన్సులిన్ కూడా సమర్థవంతంగా పనిచేసి ఈ ఇన్సులిన్ ఏదైతే పెరిగిందో గ్లూకోజ్ లెవెల్, దాన్ని మజిల్లోకి పోయే విధంగా డయాగ్రాండ్ హెల్ప్ చేస్తుంది. సో ఈ రకంగా చేసుకుంటూ పోతే వీళ్ళు పండగల్ని ఆస్వాదిస్తూ, అంటే ఎక్కువ గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోతాయేమని భయం కొంచెం తగ్గించుకొని డయాగ్రాండ్ తీసుకుంటూ దీన్ని కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసేదానికి అవకాశాలు ఉండే విధంగా అన్ని రకాలుగా ఆలోచించవచ్చు మనం. డయాగ్రాండ్ అనేది పౌడర్ రూపంలో ఉంటుంది అన్నారు కదా, షుగర్ పేషెంట్స్ ఎలా వాడాలి? 2 పూటలు తీసుకోవాలండి. ఇది ఉదయాన ఖాళీ కడుపుతో, సాయంకాలం డిన్నర్కి ముందర, ఫర్ ఎగ్జాంపుల్ 5 గంటలప్పుడు 6 గంటలప్పుడు ఒకసారి తీసుకోవచ్చు. షుగర్ వచ్చిన తర్వాత చాలా మంది బక్కచిక్కిపోతూ ఉంటారు, సన్నబడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మళ్ళీ నార్మల్ స్థితికి రావడానికి డయాగ్రాండ్ అనేది ఏమైనా ఉపయోగపడుతుందా? ప్రయత్నం చేయొచ్చు. ఈ దారిలో ఒక పక్క షుగర్ పెరుగుతుంది, ఒక పక్క మజిల్ తగ్గిపోతుంది. ఈ షుగర్ ఎక్కడ ఖర్చు అవ్వాలా? బేసిక్గా శరీరంలో ఉండేటటువంటి చక్కెర స్థాయిలు మన కండరాలు వాడుకుంటాయి. మజిలే తగ్గుతుంటే ఈ షుగర్ ఎక్కడ ఖర్చు అవ్వాలా? ఖర్చు అవ్వదు, అప్పుడు పెరిగిపోతా ఉంటుంది. ఇప్పుడు ఈ మజిల్ తగ్గిపోతా ఉంటే ఒక పక్క గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోతా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు? నంబర్ ఆఫ్ టాబ్లెట్స్ పెరుగుతాయి, డోసెస్ పెరుగుతాయి, వాటి వల్ల వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ పెరుగుతాయి, ఇవన్నీ జరుగుతాయి. డయాగ్రామ్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది? వాళ్ళకి అంత ఆకలి వేయదు. అంత ఆకలి వేయినప్పుడు ఏమవుతుందంటే ఎరాటిక్గా తినరు. ఎరాటిక్గా తినకపోతే గ్లూకోజ్ లెవెల్ ఎరాటిక్గా పెరగదు. ఇంతకీ డయాగ్రాండ్ ఎక్కడ దొరుకుతుంది? మెడికల్ షాప్స్ లో అవైలబుల్ గా ఉంటుందా? ఆన్లైన్ లో ఆర్డర్ కొన్ని మెడికల్ షాప్స్ లో ఉన్నాయి మనకి. విజయవాడ, నెల్లూరు, తిరుపతి, తర్వాత హైదరాబాద్, ఇక్కడంతా కొన్ని మెడికల్ షాప్స్ లో అవైలబిలిటీ ఉంది. కానీ దీనికి ఏంటంటే మనకు ఫోన్ చేస్తే గనక మన డైటీషియన్స్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎగ్జాక్ట్గా ఏ విషయం, మన దగ్గర ఎంఎస్సీ చదివిన డైటీషియన్స్ ఉంటారు వాళ్ళు. సో దే ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ డైట్స్ అనమాట. వాళ్ళు మాట్లాడి ఒకవేళ వాళ్ళకి ఏదైనా డైట్ చార్ట్ అవసరమైతే డైట్ చార్ట్ ఇస్తూ వాళ్ళకున్న మిగతా హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఏంటో అర్థం చేసుకొని డయాగ్రాండ్ ఎలా వాడాలి, ఎన్నిసార్లు వాడాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రైస్కి సంబంధించి కూడా కొంచెం తక్కువ ప్రైస్కి ఇస్తాము. ఎదుటి వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు తెలుసుకొని వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బట్టి మనం కొంచెం బిట్ ఏంటంటే ఫ్లెక్సిబుల్గానే ఉంటాం, అంత స్ట్రిక్ట్గా ఉండేది ఏం లేదు. ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాదు, ఆయుష్ని పెంచడం కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎనీ న్యూట్రిషన్ బాడీకి మనకి ఎన్ని సంవత్సరాలు ఉండాలన్నది కూడా న్యూట్రిషన్.
ఈ రోజు మనం ఉదయం నుంచి సాయంకాలం దాకా తిరగాలన్నా కూడా న్యూట్రిషన్, లేకపోతే మనం నడవలేం. సో న్యూట్రిషన్ ప్రాపర్గా చూసుకుంటూ కొన్ని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకొని పోతే ఖచ్చితంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ కాలం క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేసేదానికి అవకాశాలు ఉంటాయి. చూసారు కదా, సంక్రాంతి పండగే కాదు, ఏ ఫంక్షన్ అయినా ఇంకే పండగనైనా సరే డయాగ్రాండ్ వాడుతూ షుగర్ ని తగ్గించుకుని సంతోషంగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని కూడా చక్కగా చూసుకోండి, ఆయుష్ పెంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సుబ్రహ్మణ్యం Thank you, గారు, madam. Thank డయాగ్రాండ్ గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ.